వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తల్లిదనమ్మ దీవెనలతో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన మురళీ మోహన్. పూతలపట్టులో విజయ తెలుగుదేశం పార్టీదే. పత్తికొండ ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఉపాధి హామీ కూలీలను నట్టేట ముంచుతున్న అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో దాదాపు 200 మంది ఉపాధులు కూలీలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. మెట్పల్లి లీన్రా గార్డెన్ లో కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మాజీ పట్న అధ్యక్షులు బర్ల సాయన్న వారి అనుచర వర్గంతో ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంగా పనిచేయాలని పాలమూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచంద్రారెడ్డి కోరారు. చెప్పెల్ల గ్రామం ప్రముఖ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరాక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సత్యానందరావు. దేవరపల్లి గ్రామానికి చెందిన మాదిగ సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సత్యానందరావు. తిరువూరు మండలంలోని కోకిన్లంపాడు గ్రామంలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా స్వామిదాస్ కు తోడుగా వారి సతీమణి సుధారాణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించిన తదేపా అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు. చెన్నూరు పట్టణంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాలపై మరియు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రసంగన. ధన్యవాదాలు ముదిరాజు సోదరులందరికీ కూడా. మీరందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మనందరి సుపరిచితులు గత 2 నెలలుగా 6 నిమిషాలు కష్టపడుతూ రాత్రనక పగలనక ప్రతి నియోజకవర్గంలో కలియదిరుగుతూ అందరినీ కలుస్తూ సమస్యలు తెలుసుకుంటూ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాధవీలత జోరుగా సాగుతున్న ప్రచారం. తమ ఓటు హక్కు వినియోగించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. తమ ఓటు హక్కును వినియోగించుకున్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. భద్రాచలం పోలీస్ స్టేషన్ లో ఏసీపీ దాడులు. అడ్డంగా దొరికిన ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్.
ఇరిగిపోయి 2 ముక్కలు అవ్వలేదు అట్లా చిన్నగా కొడతాం. నమస్కారం, నేను సాంబయ్య, డిఎస్పి వరంగల్ అండి. డిఎస్పి ఖమ్మం వేరే కేసులో బిజీ ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. సో కేసు వివరాలు ఏంటంటే 12 ఏప్రిల్ రోజు రాత్రి మర్రి సాయి తేజ అనే వ్యక్తి తన ఇద్దరు మిత్రులతో కూడి ఓల్డ్ బజార్లో ఉన్న ఒక గోడౌన్లో 4 షుగర్ బ్యాగులు దొంగతనం చేశాడు. దొంగతనం చేసి తీసుకువెళ్తుండగా గమనించినటువంటి సీసీ క్యామ్స్ మెయింటైన్ చేసే శంకర్ గమనించి వాళ్ళ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆటోను పట్టుకున్నాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళను బైండ్ ఓవర్ చేసుకొని పంపించి మళ్ళీ తర్వాత పిలిచి కేసు కాకుండా మరియు ఆ ఆటోను తర్వాత షుగర్ బస్సాలను రిలీజ్ చేయడం కొరకు మనిషి 10,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ జంపాపేట డివిజన్ కార్యకర్తల సమావేశంలో రసాబస. పూతలపట్టులో విజయం సాధించబోయేది తెలుగుదేశం పార్టీయేనని, ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మొదటి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మనిషికి స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా మాట్లాడలేక, స్వేచ్ఛగా జీవించలేక, స్వేచ్ఛగా ఆర్జించలేక మరి ఎలా బ్రతకాలి? ప్రభుత్వం అనేది సమర్థవంతంగా ఉంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కాదు. ఈ ప్రభుత్వంలో, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కోల్పోయినటువంటి స్వేచ్ఛని, కోల్పోయినటువంటి సమానత్వాన్ని, కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి ఇప్పించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచమని కోరుతున్నా. పూతలపట్టు నియోజకవర్గంలో నేను ఒక్కటే ప్రమాణం చేస్తున్నా, పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడనేది నిరూపిస్తా. ఇక్కడ నుంచి గెలిచినటువంటి వ్యక్తులు మళ్ళీ పోటీలోకి వస్తున్నారు. నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఒక ఎమ్మెల్యేగా ప్రజల మీద నుంచి జీతాలు తీసుకుంటాం, అలవెన్సులు తీసుకుంటాం, టీఏలు, డిఏలు. ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇన్ని కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తీసుకున్నారు. ఏ రోజైనా అసెంబ్లీలో 5 నిమిషాలైనా మాట్లాడినారా? అమలాపురం ఎన్డీఏ అభ్యర్థి ఐదావత్తుల ఆనందరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర నాయకులు మెట్ల రమణబాబు, జనసేన నాయకులు నల్లా శ్రీధర్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పత్తికొండ ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ నియోజకవర్గంలో 5 మండలాల నుంచి తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి వేలాది మందిగా నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా వచ్చారు. కేరళ వాయిద్యం, లంబాడి నృత్యాలు, బీరప్ప డోలు, తప్పెట్లు, డాన్సులతో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా డాన్సులు వేస్తూ అట్టహాసంగా కొనసాగింది.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో బొచ్చు జనార్దన్ వారి కుమార్తె వైష్ణవి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కందూరు కృష్ణమోహన్ రెడ్డి, కందుల రామరెడ్డి, ఇమ్మడి కాశీనాథ్, కోటి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలను నట్టేట ముంచుతున్న అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో దాదాపు 200 మంది ఉపాధి కూలీలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. 30 రూపాయలు ఇస్తున్నారని, ఇదేంది అని అడిగితే నేను 40 రూపాయలు కలిపి మీకు మొత్తం 70 రూపాయలు ఇస్తారని టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ కుమార్ అన్నారని ఉపాధి హామీ కూలీలు ఆరోపించడం జరిగింది. 12 కూడా అవుతుంది టైంలో ఏమాట్లాడుతుంది చెప్తానే ఉన్నావు. 70 రూపాయలు మరి 30 రూపాయలకు 70 రూపాయలకు మనం ఎందుకు చేయాలి? ఆకలి కొని దూపకొని అందులో మనకేమన్నా అయితే మనల్ని ఏమన్నా రచించటం ఉండరా? వాళ్ళు చేస్తున్న దానికి మేము చాలా బాధపడుతున్నాము. ఈ సంగతి మేము నీళ్లు పంపిస్తున్నాము వాళ్ళకు కంప్లీట్గా పడేస్తున్నాము. వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి కానీ వేరే ఏ అకౌంట్లో పడుతున్నాయో వాళ్ళే కొంచెం చెక్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తాము. మెట్పల్లి లింబ్రా గార్డెన్ లో కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మాజీ పట్న అధ్యక్షులు బర్ల సాయన్న వారి అనుచరుల వర్గంతో ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దళిత నాయకుడు మెట్పల్లి ప్రాంతంలో ఏదైతుందో దళితుల సంక్షేమ హక్కుల మొదటి పోరాటం చేస్తున్నటువంటి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావడము, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా మరి పోటీలో ఉన్నటువంటి నన్ను సంబంధించే విధంగా నిర్ణయం తీసుకొని మెట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి దళిత యువకులే కానీ పెద్దలే కానీ ముఖ్యంగా మా మహిళలు పనులు ఆడపిల్లలందరూ కూడా చేయడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఉద్యమ ఆకాంక్షలతో ప్రభుత్వం చేపట్టడము రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందో గత దశాబ్ద కాలం 2 పర్యాయాల అధికారానికి వచ్చినటువంటి ఒక మిత్రుడు కేసీఆర్ గారు ఏదైతుందో రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడం చెప్పండి వాళ్ళు నిర్లక్ష్యం చేయడం మొత్తం ప్రజలు ఏదైతుందో మార్పు కొని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు కానీ లేక టీఆర్ఎస్ అభ్యర్థి మోషన్ గారు కానీ 3 రాజకీయ పార్టీలలో ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో గత దశాబ్ద కాలం అధికారంలో ఇలా ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ గత దశాబ్ద కాలం అధికారంలో. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంగా పనిచేయాలని పాలమూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్రెడ్డి గారు కోరారు. గురువారం మండల కేంద్రంలోని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. రాములు పిఎస్ఎస్ డైరెక్టర్ ముచ్చింతల
कांग्रेसपुरी दयानंद चिन्ना शेखर गौड़ गोल्ला राजू కాంతారెడ్డి గారు. ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకులు మాజీ వైస్ సర్పంచ్ శుంకర కామరాజు మరియు తన అనుచరులు సుమారు 100 మందితో మరియు మాజీ ఎంపీటీసీ రాయుడు లక్ష్మణరావు వైసీపీని తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. మరి మీ యొక్క స్వాగతం, మీ ఊరేగింపు గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు అన్నింటికి వెళ్లి దర్శనం చేసుకుని దైవాశీస్సులు పొంది నేడు మన కామరాజు గారు సుంకర కామరాజు గారు వారితో కూడా అనేక మంది మిత్రులు రాయుడు లక్ష్మణరావు ఎక్స్ఎంపీ సభ్యులు ఇంకా చాలా మంది పెద్దలు యువకులు అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున ఈ రోజున పార్టీలో చేరడానికి ముందుకు రావడం వారందరికీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానం పలుకుతూ వారిని స్వాగతిస్తూ పార్టీలో చేర్చుకుని వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు పేరు పేరున. తిరువూరు మండలంలోని కోకిండ్లపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తిరువూరు వైసీపీ నియోజకవర్గ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ ను విజయవాడ ఎంపీ అభ్యర్థిని కేశినేని నానిని గెలిపించాలని కోరారు. జగన్ ను మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించారు. తిరువూరు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసులపై విరుచుకుపడ్డ స్వతంత్ర అభ్యర్థి చిలపూరపు వెంకటేశ్వరరావు. ఇదే తెలుగుదేశం వ్యక్తి ఎవరైతే ఇక్కడికి కొలికపూడి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి వచ్చారు, ఆ వ్యక్తి బీజేపీ వ్యక్తిని చెప్పుతో కొట్టడం జరిగింది. అదే వ్యక్తులు చెప్పుతో కొట్టించుకున్న వ్యక్తులు కొట్టిన వ్యక్తికి జయజయకారాలు పలుకుతూ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇది ఎంతవరకు సబబు మీకు తెలియదా? మీ పార్టీకి ఎంత ఉన్నతమైనటువంటి ఒక స్థానం ఉన్నది. ఇటువంటి వ్యక్తులు మీరు ప్రోత్సహిస్తారా? ఇటువంటి వ్యక్తి లైవ్లోనే మరి అటాక్ చేస్తున్నాడంటే రేపు పొద్దున పొరపాటున గెలిస్తే సామాన్య ప్రజలకి ఏం సేవ చేస్తాడు ఈయన? మైలవరం నియోజకవర్గ తదేపా ఉమ్మడి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ గారు జన సైనికులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి కేపీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గాంధీ గారి నాయకత్వం. చెన్నూరు పట్టణంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాలపై మరియు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలకు వెళ్లాలని మరియు చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.